అసలు 3 డేస్ నుంచి ఫుల్లు ఇవి జ్ఞానదంతము వస్తుందన్నమాట. నాకు దగ్గర దగ్గర 2 ఇయర్స్ నుంచి ఇది వస్తుంది, కానీ మరి ఇంత పెయిన్ లేదు. అందుకే ఆ ఫుడ్ కూడా ఏం తిననివ్వట్లేదు. 1 ఇంచ్ అసలు నోరు కూడా ఓపెన్ చేయలేకపోతుంది నా మౌత్. అందుకే తినాలి కదా, గట్టిగా ఒక ఇడ్లీ కూడా తినలేక. ఈ రైట్ సైడ్ అనమాట నా విజ్డమ్ టీత్ బాగా స్వెల్లింగ్ వచ్చి పెయిన్ వస్తుంది విపరీతంగా. 4th డే ఇది. ఇంకా భరించలేక ఈరోజు డెంటల్ హాస్పిటల్కి వెళ్తే చెప్పారనమాట. ఎక్స్రే తీశారు ఫస్ట్. తీసి ఇక్కడ అంటే ఈ విజ్డమ్ టీత్ ముందు పన్నుకి చాలా క్లోజ్గా ఉంది, నరానికి చాలా దగ్గరగా ఉంది, మీకు తీయించుకుంటే బెటర్ అని చెప్పారు. అయితే కాస్ట్ అరౌండ్ చెప్పారు 6,000 నుంచి 7,000. దాని పైది కూడా ఇది తీసిన తర్వాత ఇది నీకు ప్రాబ్లం అవుతుంది, కిందకి జార్ వస్తుంది ఆ పైన విజ్డమ్ టీత్. సో దట్ అది కూడా తీయించుకుంటే బెటర్. టోటల్గా ఒక 9,000 వరకు అవుతుందని చెప్పారు. చిగుర్లంతా స్వెల్లింగ్ వచ్చున్నాయి ఫుల్, కానీ ఈసారి ఎట్లా అయినా తీయించేసుకుంటానండి. ఫుల్ అంటే ఫుల్ పెయిన్, అన్బేరబుల్ ఉంది. అంటే ప్రతి 10 డేస్ 15 డేస్ గ్యాప్ ఇస్తుంది, మళ్ళీ పెయిన్ వస్తూ ఉంది. ఇటు సైడు 2 పుచ్చిపోయి ఉన్నాయి, ఇటు సైడ్ కూడా పైన కింద 2 పుచ్చిపోయి ఉన్నాయి. అయితే మీకు పొదిల్లో ఉండే వాళ్ళైతే నాకు తెలుసు అనమాట. ఇక్కడ నేను సిమెంట్ పెట్టించుకున్నాను ఇటువైపు పన్నుకి, కొంచెం పుచ్చుంటేను. ఆ పొదిలి గవర్నమెంట్ హాస్పిటల్లో ఉంటుంది. ఎవరైనా కావాలంటే బయట ఇక్కడ ఎక్కడైనా ఎక్స్రే తీయించుకొని అక్కడికి వెళ్తే వాళ్ళు రూట్ కెనాల్ కూడా చేస్తానని చెప్పిందామా. అయితే మేము అక్కడ ఉండట్లేదు కదా, కుదరలేదు అప్పుడు, లేదంటే అక్కడే చేయించుకునేవాళ్ళం. హైదరాబాద్లో కూడా చాలా ఉంటాయి ఫ్రీ డెంటల్ హాస్పిటల్స్. సో మాకు చెప్పారనమాట ఒకరు, ట్యాంక్ బండ దగ్గర రామకృష్ణ మఠం వాళ్ళది ఆరోగ్య కేంద్రం, అదే హాస్పిటల్ ఉందంట. దాంట్లో అన్నీ ఉంటాయంట, డెంటల్ కూడా ఉంటుంది అని చెప్పారు. అండర్ 1,000లో అయిపోయింది, అక్కడికి వెళ్ళండి అని చెప్పారు. ఊరికే ఎందుకు 10,000 వేస్ట్ చేసుకోవడం. ఇప్పుడు కొంచెం బాగానే ఉంది. మేడం ఏం కాదు కదా అంటే, ఏం కాదు ట్యాబ్లెట్స్ రాసిస్తా వాడుకో అని చెప్పింది. సో మండే వెళ్ళడానికి ఫిక్స్ అయ్యా, ఎందుకంటే సండే నాకు ఎగ్జామ్ ఉంటుంది, మధ్యలో ప్రాబ్లం అయింది ఇప్పుడు చేయించుకుంటే అనేసి. దీనికి ఏమన్నా అప్డేట్స్ అది మీకు అప్డేట్ కావాలంటే నా వీడియోస్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.